మిత్రులారా అందరికీ నమస్తే. ఐటీ హబ్ రియల్ ఎస్టేట్ కమిటీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ నూతన కమిటీ మార్చి 9వ తారీఖు 2025న ఈ నూతన కమిటీ వేసుకోవడం జరిగింది. దీనికి ఉపాధ్యక్షుడిగా కొండ ఉపేంద్ర గారు ఉన్నారు. నమస్కారం అండి. ఉపేంద్ర గారు చెప్పండి, ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి? సార్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నాను. ఇక్కడ ఐటీఎఫ్ అసోసియేషన్గా మన ఒక 100 మందితో సంఘంలో మీడియేటర్లు మన అధ్యక్షుడిగా ముర్మేకల్ నాయక్ గారు నన్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే ఈ మీడియేటర్స్ ప్లాట్లు ఒకళ్ళు చూపిస్తే ఒక వారం రోజులు ఆగి మళ్ళీ ఒకళ్ళు పోయి చేయడం, మళ్ళీ కాగితాలు జిరాక్స్ ఒకళ్ళు ఇచ్చినా కానీ ఓనర్కి మళ్ళీ ఇతన్ని కట్ చేసి సొంతంగా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీడియేటర్. దాని ఉద్దేశంగా కొత్తగా ఇక్కడ ఐటీఎం సెంటర్లో ఒక సంఘం ఏర్పరచుకొని, అంటే ఇది ఏ రాజకీయాలకు సంబంధం లేదు, సొంతంగా మాకు సమస్యలు ఈ కమిషన్ల దగ్గర అయితే కమిషన్ల కాడ డైరెక్ట్ వాళ్ళు ఓనర్లు డైరెక్ట్గా కాకుండా మా సమస్యలు ఇచ్చుకోవడానికి ఒక సంఘం అనేది ఏర్పడడం జరిగింది. దీనికి అందరం కట్టుబడి ఇందులో ఏ సభ్యుడికైనా సమస్యలు వచ్చినా కానీ ఈ 100 మంది సభ్యులు కూడా ఈ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, సహకార్యదర్శి, ఈ ఉన్నటువంటి కమిటీ నెంబర్లు 11 మంది కమిటీ నెంబర్లు ప్లస్ ఈ 6 సలహాదారులు వీళ్ళందరూ మాకు తోడ్పడంతో సలహా ఉండి ఎనకుండి నడిపించారు. ఈ బాధ్యతలు మాకు ఈ అధ్యక్షుడి పదవ, కార్యదర్శి పదవ, ఈ పదవులు అనేది మనుషుల్ని, వ్యక్తిగతాలని గుర్తించిస్తారు. ఇది అడ్డగోలు దిగారు పదవులు. అంటే దీనికి కట్టుబడి మేము ఈ బాధ్యతని నిర్వహిస్తామని ముగిస్తున్నాం.